బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో చేపల ఫ్రై చూపిస్తున్నాను. మన వీడియోలో చేప తలకాయ కూడా కరకరలాడే విధంగా వేపుకోవచ్చు. అది ఏ విధంగా అనేది చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక చేప అయితే తీసుకున్నానండి. ఈ చేప అనేది మా అక్కగారు అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడండి. చేప అనేది ఇప్పుడు క్లీన్ చేసుకుందాం. ఈ చేప మీద అయితే చిన్న పొలుసు, నలి పొలుసు కింద ఉందండి. అది ఈజీగానే వచ్చేస్తుంది. శుభ్రంగా కడిగేసాను కదా, క్లీన్ చేసి ముక్కలు కోసి తగిన సైజులో పక్కన పెట్టాను. ఇవి మూత పెట్టుకుని పక్కన పెట్టుకుని దీంట్లోకి చేపల ఫ్రైకి కావాల్సిన పదార్థాలు కూడా చూసేద్దాం. చేపలు అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టానండి. చేప ఫ్రైకి అనేది చేప ముక్క లావుగా ఉండకూడదు, సమానంగా మీడియంలా ఉండాలండి. అందుకని సరిపడా ముక్కలు అయితే తీసుకున్నాను నేను. చేప ముక్క లావుగా ఉంటే పైన ఎగుతుంది కానీ లోపల పచ్చిగా ఉంటుంది. మనం వేయించుకునే విధానం కూడా ఎలా ఉండాలంటే చేప నూనెలో వేయగానే మసాలా దుమ్దుమ్గా వచ్చేస్తుందండి, అటు ఇటు చల్లాసిద్దురుగా. అలా రాకుండా ముక్కను పట్టి ఉండేలా నేను ఏమేమి వేయాలి అనేది చూపించబోతున్నాను, చూసేయండి. మొదట అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. ఇది కార్న్ఫ్లవర్ అండి, తగినంత, మీ ఇష్టం. నేనైతే అందులోకి సరిపోయినంత వేసుకున్నాను. అలాగే కొంచెం బియ్యం పిండి కూడా వేసుకున్నాను, లైట్గా ఒక స్పూను శనగపిండి కూడా వేసుకున్నాను. కొంచెం పసుపు తీసుకున్నాను. అలాగే కొంచెం కలర్ కోసం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే, మీ ఇష్టం. తగినంత కారం తీసుకున్నాను. ఒక అర స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాను. కారం అండి, ఇది కూడా కొంచెం వేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఒక నూనె చుక్క వేసుకుని మొత్తం మిశ్రమం అంతా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. మనం శనగపిండి, వరిపిండి, కొంచెం బియ్యపిండి ఎందుకు వేసామంటే నూనెలో వేయగానే ముక్క అనేది మసాలా అనేది వదిలి వెళ్ళిపోకూడదు. ఒక్కొక్క చేప వేపుడు చూస్తున్నాను నేను, నూనెలో వేయగానే మసాలా వేరైపోతుంది, ముక్క తెల్లగా ఉంటుంది. అలా కాకుండా ఇవి వేస్తే ముక్కను పట్టి ఉంటుంది అనమాట మసాలా అనేది. ఇక్కడ మూకుడు పొయ్యి మీద పెట్టుకుని ఆయిల్ అయితే వీట్ చేసుకున్నాను. చేప ముక్కలు కూడా వేయించుకుంటున్నాను. చేప తలకాయ కూడా వేయించుకోవచ్చండి. ఇదే విధంగా కలుపుకుని మనం చేసుకుంటే ఎంత పెద్ద చేప తలకాయ అయినా సరే మనం ఈజీగా వేయించుకోవచ్చు. ఒకసారి మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి.
అలాగే మన వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. మీకు మేము చేసే చేపల ఫ్రై నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి చేసుకుని చూడండి ఎలా వచ్చిందో అనేది. చూసారా, ఎక్కడైనా సరే మసాలా నేను వేసింది అటు ఇటు చల్లచేది రావడం కానీ ఏమన్నా ముక్కలకు పట్టి నేను కలిపిన మసాలా అనేది అలాగే ఉంది. చేప ముక్కలు కూడా మనం లావు సైజు కోసుకోకూడదండి, గమ్ముని ఏగవు నూనెలోను. కొంచెం మనం మీడియం సైజు సన్నంగా కట్ చేసుకుంటే ఈజీగా వేయించవచ్చు. చూసారా నూనె ఎంత ఫ్రెష్గా ఉందో, ఎక్కడ మసాలా అనేది కరగలేదు ఎక్కడైనా సరే. టేస్టీ చేపల ఫ్రై రెడీ అయిపోయిందండి. గార్నిష్ కోసం 2 పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను. అలాగే లాస్ట్లో 2 నిమ్మకాయ చెక్కలు కూడా తీసుకున్నాను. అసలు ఏముందండి, నిజంగా చాలా బాగుంది. నేను చేసాననే కాదు కానీ మీకు సూపుకు కూడా కనపడుతుంది కదా ఎలా ఉందనేది. చూసారా చేప తలకి కూడా నేను ఫ్రై చేశాను, ఎక్కడ ఆయిల్ కూడా చేతికి అంటుకోలేదు, అంత నీట్గా వచ్చింది. కరకరలాడే విధంగా గుమగుమలాడుతూ చేపల ఫ్రై అండి. నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి.